వినాయక్ గారికి మీకు మధ్య ఎలా జరుగుతుంది? ఆయన అంటే కంప్లీట్ అలా మీకు ఏదైతే నచ్చిందో అలాంటి సినిమాలు తీస్తాడు కదా. యాక్చువల్గా ఇప్పుడు ఏంటి అంటే అసలు అంటే అదేం రాంగ్ వేలో జరగదు. ఇప్పుడు తను ఏదైనా మంచి సినిమా చూస్తే తను చెప్తాడు, అంటే మీరు అలాంటివి ఎంజాయ్ చేయరు కదా. వినాయక్ గారు తీసేటివన్నీ అలాంటి సినిమాలే కదా, మీ మధ్యలో అంత ఫ్రెండ్షిప్ ఉన్నది కదా. ఇక్కడ ఫస్ట్ ఏంటి అని అంటే వినాయక్ సినిమాల్లో ఇప్పుడు రీసెంట్ సినిమాల్లో రియల్లీ ఎంజాయ్ ఈజ్ కామెడీ. కామెడీలో ఈజ్ ద బెస్ట్. అస్సలు నేను చెప్తున్నా అంత గొప్పగా కామెడీ రైటింగ్ అంత ఫాస్ట్గా రాసేవాళ్ళు ఎవరు లేరు. అంటే ఆ సినిమాకి సంబంధించిన హోల్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ హీ కెన్ రైట్ ఇన్ ఫ్యూ అవర్స్. తను మదనపడేది మొత్తం మిగిలిన కథ గురించే తప్ప ఎంటర్టైన్మెంట్ పార్ట్ అట్లా లెఫ్ట్ హ్యాండ్తో రాస్తాడు. నేను ఎందుకు ఆయన్ని క్లోజ్గా ఉంటాను అంటే హీ హాజ్ వెరీ గ్రేట్ క్వాలిటీ. ఏంటంటే ప్రపంచం మొత్తం వచ్చి ఆయన మీద కూర్చున్నా సరే తను కాన్ఫిడెంట్గా లేకపోతే, తనకు నచ్చకపోతే ఆ సినిమా స్టార్ట్ అవ్వనివాడు అసలు. నేను రవితేజ అప్పటి నుంచి అక్కడ నేను బాగా ఇష్టపడటం మొదలుపెట్టాను. రవితేజది కృష్ణ అనే సినిమా ఉంది. రవితేజ కంటిన్యూస్గా సినిమాలు చేసేవాడు, ఎప్పుడు ఖాళీగా ఉండే వ్యక్తిగా తను. కృష్ణ అనే సినిమాకి దాదాపు 5 months కూర్చోవాల్సి వచ్చింది. నాకేంటంటే ఇది నచ్చట్లే, ఇట్లా ఉండాలి, బట్ లవ్ స్టోరీ చేయాలి రవితేజ్తో అని అనుకున్నాడు. సో ట్రావెలింగ్ అసలు వేరే వాళ్ళందరూ బంబాట్ చేస్తూ ఉన్నారు, స్టార్ట్ చేయండి, ఏదో ఒకటి స్టార్ట్ చేయండి. నిజంగా అయితే తను కాన్ఫిడెంట్ అంటే స్టార్ట్ అయిపోతుంది సినిమా, అంతా తన ఇష్టమే. ఆ క్వాలిటీ అనేది అది గొప్పతనం అని అనిపించింది. అంటే హీరోలతో సహా అందరూ పుష్ చేసిన నీకు దండం పెడతాను వేరే సినిమా స్టార్ట్ చేసుకో, ఇలాగ నేను మొత్తం ఫిక్స్ అయిపోతా అంటాడే తప్ప తను చేయడు. అది గొప్ప క్వాలిటీ. రెండోది అదుర్స్. మళ్ళా అదుర్స్ అయితే ఎంటైర్ ఫస్ట్ హాఫ్ షూట్ చేశాక తనకు సెకండ్ హాఫ్ ఎక్కడో చిన్న డిస్కనెక్టివిటీ ఫీల్ అయ్యి మళ్ళీ 1 month డిస్కషన్స్ పెట్టుకున్నాడు. అది ఎంతో ధైర్యం కావాలి. ప్రపంచం ఏమనుకుంటుందో తెలియదు, ప్రెస్ ఏం రాస్తుందో తెలియదు, హీరోలు ఏమనుకుంటారో తెలియదు, బట్ స్టిల్ అది వెయిట్ చేసి రాసి వెళ్ళటం అనేది, అంటే మన నుంచి ఒక ప్రోడక్ట్ బయటకు వెళ్తే మనసా వాచా కర్మణ బెస్టే ఇవ్వాలి అన్న ఆ థాట్ ఉంది చూడు, అది నన్ను వినాయక్కి దగ్గర చేసింది. వినాయక్కి నన్ను దగ్గర చేసింది. నేను నాలాగే తను ఫ్యామిలీ ఎమోషన్స్, మీ ఇద్దరం ఫ్యామిలీ పీపుల్, బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, ఇలాంటి వాటి వల్ల తనకి నేను దగ్గరే. సో దట్స్ అనమాట. అంత జాగ్రత్తగా ఉండే వినాయక్ గారికి మరి అఖిల్ విషయంలో అలాంటి జాగ్రత్తలు తీసుకోలేదంటారా? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఎవడు దేవుడు కాదు ఇక్కడ. అంటే ఫండమెంటల్గా చెప్పేది కాదు, చాలా సింపుల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది 4 నుంచి 6 కలిసి, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా 6 కలిసి ఒక కథను తీస్తారు. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే కనీసం 1 కోటి మందికి ఆ థాట్ నచ్చాలి, అప్పుడే ఆ ప్రాజెక్ట్ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇది ఛాలెంజ్. 1 crore is to 4 people. ఎవరు భగవంతుడా ఇక్కడ? ఎవరే? నేను అన్నది ఏంటంటే అతను అంతే జాగ్రత్త. అతనికి నచ్చే తీశారు కదా, స్టార్ట్ చేశారు, నచ్చే తీశారు. లేకపోతే అంత పెద్ద నాగార్జున గారు, అన్నపూర్ణ స్టూడియోస్, అన్ని క్వాలిటీస్ ఉన్న అఖిల్ తన చేతిలో పెట్టుకుంటే ఎంత రెస్పాన్సిబిలిటీ అది. అతనేం ఈజీగా తీసుకోవడం. అంతెందుకు బెల్లంకొండ గారు అబ్బాయిది ఒక 100 stories అని ఉంటాడు ఫస్ట్ సినిమాకి. ఏది మన అల్లుడు సీన్కి నాకు నచ్చితే చాలు సినిమా స్టార్ట్ అయిపోతుంది అన్నప్పుడు చేయొచ్చు కదా. తను అలా చేయలేదు, 100 సార్లు ఆలోచించే చేశాడు. కొన్నిసార్లు ఏంటంటే ఒక 4 నచ్చిన థాట్ కనీసం 1 కోటి మందికి నచ్చితేనే అది బ్రేక్ ఈవెన్ అయ్యే రోజులు. సో యూ కెనాట్ బ్లేమ్ ఎనీవన్ ఫర్ దిస్. అప్పుడు త్రివిక్రమ్కి ఇప్పుడు త్రివిక్రమ్కి ఏంటంటే తనది సర్కిల్ ఈజ్ వెరీ లిమిటెడ్. ఒక 6-7 ఫ్రెండ్స్ ఉంటారు తన దగ్గర.